ఒక దురదృష్టపు ఘటన జరిగింది ఒక దరిద్రమైన పార్టీ వల్ల. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఇవాళ సోనియా గాంధీ గారి మైండ్ ఎక్స్పోజ్ అయిపోయిందా అని అంటే అయిపోయింది అని చెప్తున్నారు. రిపబ్లిక్ ఛానల్ అర్నబ్ గోస్వామి అయితే ఆంటోనియో ద మైనో అని చెప్పి ఒక పేరు బిరుదిచ్చి మరి ముంగటికి తీసుకుపోయిండు సోనియా గాంధీ గారిని. Antonio the Maino has called the President of India, Draupadi Murmu, a poor thing. హీన జిందగీ, హీన చరిత్ర ఎవరిది? కాంగ్రెస్ది. కాంగ్రెస్ ఎవరు? అలా చరిత్ర ఏంది అని అనగానే కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఐ అప్రిషియేట్ రాష్ట్రపతి గారికి నేను ఆమె సంకల్పానికి, ఆర్ టు దట్ మ్యాటర్ ఆమె సహనానికి, ఆర్ టు దట్ మ్యాటర్ తిప్పికొట్టే తత్వానికి నేను ఇలా చేతులు జోడి నమస్కారం చేస్తున్నా. ఇవాళ ఈ చరిత్ర స్పెషలీ రాముని గుణమే 3 రంగుల జెండా వేసి రేవంత్ అనో ఇగో ఇప్పుడు మీకే చెప్తున్నా. ఇక నిన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, ఆ పేరు మారుస్తా ఈ పేరు మారుస్తానని. ఇప్పుడు ఎవడు ఏ పేరు మారుస్తారో చెవులు పెద్దగా పెట్టి నువ్వు నీ జిగర్ల దమ్ముంటే నీ కాంగ్రెస్లా చిత్రగుప్తోడు ఛానల్ చేస్తున్నాడు. ఇవాళ నీ జిగర్ల దమ్ముంటే కౌంటరీ. సోనియా గాంధీ గారి ఇల్లు 10 జనపతులు ఉన్నది. అక్టోబర్ 2020 వరకు, సిన్స్ అక్టోబర్ 2020 వరకు రెంట్ కట్టలే మీ సోనియా గాంధీ. రాష్ట్రపతికి గౌరవం ఇయ్యని మీ సోనియా గాంధీకి మేమెందుకు ఇస్తాం? ఒక హానరరీ పొజిషన్, అత్యున్నత స్థానం నా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము. మీరు రాజ్యాంగాన్ని కాపాడతారా రేవంత్ రెడ్డి? రాజ్యాంగాన్ని కాపాడేదని అంటారా? మోదీ గారిని మొహమ్మద్ గజనీతో నువ్వు కంపేర్ చేస్తావా? ఔరంగజేబులు మీరు, టిప్పు సుల్తాన్లు మీరు, ఖిల్జీలు మీరు. చెప్పినా కదా, ట్రైనింగ్ సింహాన్ని ట్రైన్ అవుతుంది, పెద్ద పులిని ట్రైన్ చేస్తారు సర్కస్లా. ఇది సర్కస్ కాదు, రంగభూమి అనుకోకు, రణభూమి. కండువాలు మార్చినట్టు కాదు, కార్యకర్తల లెక్క, కాషాయ కార్యకర్తల మనోభావం గెలుచుకోవాలనంటే దళిత బహుజన గిరిజన దండోరా పెడతానన్నావు ఆ రోజు నిర్మల్ సభకానికి పాదయాత్ర చేసుకొని వచ్చినావు. మళ్ళీ దళితులకు ఏం చేసినావు? గిరిజనులకు ఏం చేసినావు? దళితులకు 250 గజాల జాగిస్తానన్నావు, ఇచ్చినావా? అమరవీరులకు ఏం చేసినావు? పీక్ కట్టలు కట్ట నీకే. ముర్ము మార్క్ ఇన్ సీక్వెన్స్. బీ రెడీ రేవంత్ రెడ్డి గారు. ఒక దురదృష్టపు ఘటన జరిగింది ఒక దరిద్రమైన పార్టీ వల్ల. ఎస్, మీరు వింటుంది కరెక్ట్. ఒక దురదృష్టపు ఘటన జరిగింది దరిద్రమైన పార్టీ వల్ల. ఇవాళ సోనియా గాంధీ గారి మైండ్ ఎక్స్పోజ్ అయిపోయిందా అని అంటే అయిపోయింది అని చెప్తున్నారు. రిపబ్లిక్ ఛానల్ అర్నబ్ గోస్వామి అయితే ఆంటోనియో ద మైనో అని చెప్పి ఒక పేరు బిరుదిచ్చి మరి ముంగటికి తీసుకుపోయిండు సోనియా గాంధీ గారిని. సోనియా గాంధీ గారు ఏమన్నారంటే మన రాష్ట్రపతి ముర్ము గారిని అవమానిస్తారు. Sonia Antonio the Maino insults Her Excellency the President Murmu. హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముర్ము గారిని అవమానించడం అనంటే మీకు ఏ పదవి లేకుండా ఏం లేకుండా ప్రైమ్ మినిస్టర్ పదవికే అవమానం చేసి దాని మీద ఒక నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఆర్ అడ్వైజరీ కమిటీను పెట్టి ప్రైమ్ మినిస్టర్ని అవమానించిన హీన జిందగీ, హీన చరిత్ర ఎవరిది? కాంగ్రెస్ది. కాంగ్రెస్ ఎవరు? అలా చరిత్ర ఏంది అని అనగానే కాంగ్రెస్ హీన చరిత్ర అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. ఆమె సోనియా గాంధీ గారు ముర్ము గారిని ఏమంటారు అంటే పూర్ లేడీ వాస్ టయర్డ్ బై ది ఎండ్ అని చెప్తారు. పూర్ లేడీ వాస్ టయర్డ్ బై ది ఎండ్ అని చెప్పి చెప్తారు. అయితే ఐ అప్రిషియేట్ రాష్ట్రపతి గారికి నేను ఆమె సంకల్పానికి, ఆర్ టు దట్ మ్యాటర్ ఆమె సహనానికి, ఆర్ టు దట్ మ్యాటర్ తిప్పికొట్టే తత్వానికి నేను ఇలా చేతులు జోడి నమస్కారం చేస్తున్నా. ఇసుంటి రాజకీయ నాయకులను బతకనీకే వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయి భారతావనిని వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకునే కొన్ని కుటుంబాలను తిప్పికొట్టే తత్వాన్ని ధర్మహింస తదైవచ అని చెప్పి చిత్రగుప్త్ దీన్ని చిత్రీకరిస్తుంది. ఇక చిట్టా లోపలికి ఎంటర్ అయితే ముర్ము గారు ఉల్టా హాత్ పచ్చకడ కొట్టింది. అజయ్ కుమార్ సింగ్ ద ప్రెస్ సెక్రటరీ టు ది ప్రెసిడెంట్ 31st 2025 అంటే జనవరి 31st 2025 నాడు ప్రెస్ రిలీజ్ చేసిండు. రాష్ట్రపతి భవన్ వుడ్ లైక్ టు క్లారిఫై దట్ నథింగ్ కుడ్ బి ఫార్దర్ ఫ్రమ్ ది ట్రూత్. ద ప్రెసిడెంట్ వాజ్ నాట్ టైర్డ్
at any point. Indeed, she had believed that speaking up for the marginalized communities, for women and farmers, as she was doing during the course of her address, can never be tiring. అంటే మహిళల గురించి, బీదల గురించి, దళితుల గురించి, మహిళల గురించి, రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనెప్పుడు అలసిపోను, ఇంకా దుగునా ఉత్సాహంతో పనిచేస్తా, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా. అసలు మీరు సత్యాన్ని ఎప్పుడు సంపలేరు. ట్రూత్ కెన్ నెవర్ బి మేడ్ ఎ క్యాజువాలిటీ అని చెప్పి ఒక ధీటైన జవాబు సోనియా ఆంటోనో ద మైనో ఇటలీకేన్ వచ్చి భారతదేశంలో సెటిల్ అయిన మన ఆంటోనో ద మైనో అలియాస్ సోనియా గాంధీ గారికి ప్రెసిడెంట్ గారు లెటర్ రాసి మరి తన ప్రెస్ సెక్రటరీ రిపోర్ట్ ఇచ్చిండ్రు. అయితే నేను ఒకసారి మీకు చరిత్ర పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ఇవాళ ఈ చరిత్ర ఎస్పెషలీ రాముని గుణమే 3 రంగుల జెండా వేసి రేవంత్ అనో ఇగో ఇప్పుడు మీకే చెప్తున్నా. ఇక ఇవాళ 10 జన్పత్ నిన్న చాలా పెద్ద మాటలు మాట్లాడినావు కదా, ఆ పేరు మారుస్తా ఈ పేరు మారుస్తానని. ఇప్పుడు ఎవడు ఏ పేరు మారుస్తారో చెవులు పెద్దగా పెట్టి నీ జిగర్ల దమ్ముంటే నీ కాంగ్రెస్లా చిత్రగుప్తోడు ఛానల్ చేస్తున్నాడు. ఇవాళ నీ జిగర్ల దమ్ముంటే కౌంటరీ అని చెప్తున్నా నేను. సోనియా గాంధీ గారి ఇల్లు 10 జన్పత్తులు ఉన్నది. అక్టోబర్ 2020 వరకు, సిన్స్ అక్టోబర్ 2020 వరకు రెంట్ కట్టలే మీ సోనియా గాంధీ. తజిందర్ బగ్గా తన ఫౌండేషన్ నుంచి 10 రూపాయల డొనేషన్ పంపిండు మీ సోనియా గాంధీ గారికి. ఇది వాస్తవం కాదా? అడుక్క తినే మీ పార్టీ, ట్యాక్స్ పేయర్ల పైసల మీద పూత ఊసే మీ పార్టీ ప్రభుత్వ బంగ్లాలలో బతుకుకుంటా, ట్యాక్స్ పేయర్లు వేసిన బిచ్చం తినుకుంటా రాష్ట్రపతి గారినే అవమానిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. రెంట్ ఎందుకు కట్టలే రేవంత్ రెడ్డి? మళ్ళీ ఆ రోజు మీకు చరిత్ర తెలియదు, ఎందుకంటే ఆ టైంలో మీరు ఏ కండువా వేసుకున్నారో మీకే తెలియదు. ఇవాళ డీటెయిల్గా పోయి చూస్తే ఆమె రెంట్ ఎంత ఉందనుకున్నప్పుడు ఆ టైంలో 10 జన్పత్కి 4616 రూపాయలు. అరే అంత ఆలీషాన్ బంగ్లా, ఒకసారి గూగుల్ కొట్టుర్రి 10 జన్పత్ సోనియా గాంధీ రెసిడెన్స్ అని ఫ్రెండ్స్. నేను 2 నిమిషాలు పాస్ తీసుకుంటా, కొట్టుర్రి. అంత పెద్ద బంగ్లాకు రెంట్ ఎంత ఉండే? 4610 రూపాయలు. మీ బిచ్చం బతుకుల మనవాడ. ఇప్పుడు ఇక చెప్తున్నా కదా, ఈ రాజకీయ నాయకులు ఎస్పెషల్లీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆ రెంట్ కూడా 2020 వరకు కట్టలే. వాళ్ళకు ఉన్న వేరే బంగ్లాలల్లో 26 అక్బర్ రోడ్లలో హెడ్ క్వార్టర్ ఆఫ్ సేవాదళ్ ఏదైతే ఉండనో వాళ్ళు 12,70,000 కట్టాలా మంత్లీ రెంటల్ ఫర్ అనదర్ గవర్నమెంట్ అకామిడేషన్ అర్లియర్ అలాటెడ్ టు ది కాంగ్రెస్ పార్టీ ఇన్ చాణక్యపురిలో ఉన్న ఇంకొక ఆఫీస్ కాంగ్రెస్ పార్టీకి దానికి ఎంత రెంట్ కట్టాలా? 5 లక్షల రూపాయల రెంట్ కట్టాలా. ఒక దగ్గరనేమో పూర్ లేడీ బిచారి అని చెప్పి నా రాష్ట్రపతిని హర్ ఎక్సలెన్సీ ముర్ము గారిని అవమానించను అంటే దళితులను అవమానించినట్టు కాదా రేవంత్ రెడ్డి? సోనియా గాంధీ గారికి చెప్పు. ఇటలీలో చెప్తావా, హిందీలో చెప్తావా, ఇంగ్లీష్లో చెప్తావా, ఇక ఏ లాంగ్వేజ్లో చెప్తావో, డావోస్లో పోయి ఇంగ్లీష్లో మాట్లాడతావా, ఏ లాంగ్వేజ్లో చెప్తావో చెప్పు. కానీ ఈ మాట అడుగు, దాని తర్వాత నీ జిగర్ల దమ్ముంటే నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను తిప్పికొట్టుమను చిత్రగుప్తుని సబ్జెక్ట్తో తిప్పికొట్టుమను. ఇప్పుడు షిట్టా చెప్తున్నా రేవంత్ అన్న ఇనుగా, ఇప్పుడు షిట్టా చెప్తున్నా ఇను. ఆర్టీఐ వేసిండు సుజిత్ పటేల్ అని. సుజిత్ పటేల్ ఆర్టీఐ వేసిండు. ఎప్పుడు వేసిండు? 2022లో లేచి అసలు రెంట్ ఎంత ఉండే టెన్షన్ పత్తుకోనంటే 4610 రూపాయలు. ఆధారాలతోని చిత్రగుప్త వస్తుంది బ్రదర్. నీ లెక్క గాలి కబుర్లు కాకి కబుర్లు మాట్లాడమీడా బున్యాదులు తీసి మాట్లాడతాం. ఇది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. రెంట్ కట్టలే మీ బిచ్చం బతుకులు మీ కాంగ్రెస్ వాళ్ళే. ఇంకా పెద్ద సోనియా గాంధీ గారు అంటే ఎమోషన్ అని మాట్లాడతావా? రాష్ట్రపతికి గౌరవం అని మీ సోనియా గాంధీకి మేమెందుకు ఇస్తాం? ఒక హానరరీ పొజిషన్, అత్యున్నత స్థానం నా భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము. మీరు రాజ్యాంగాన్ని కాపాడతారా రేవంత్ రెడ్డి? రాజ్యాంగాన్ని కాపాడేదని అంటారా? మోదీ గారిని మొహమ్మద్ గజనీతో నువ్వు కంపేర్ చేస్తావా? ఔరంగజేబులు మీరు, టిప్పు సుల్తాన్లు మీరు, ఖిల్జీలు మీరు. మీ ఛాతీల మీద కాళ్ళు పెట్టి రాజ్యాంగంగా పాతాల లోకానికి దేశ ప్రజలు తొక్కకపోతే భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మరొకసారి చెప్తున్నా, రాజ్యాంగబద్ధంగా
కాన్స్టిట్యూషనల్గానే మీ ఛాతి మీద కాలు పెట్టి పాతాళానికి దొక్కుతారు దేశ ప్రజలు. ఇలా ఇండియన్ డెమోక్రసీలో ప్రాబ్లం ఏమైపోయిందో తెలుసా ఫ్రెండ్స్? మనం రాజకీయ నాయకులను ఎన్నుకుంటాం, వాళ్ళు మన ప్రాబ్లంలు సాల్వ్ చేస్తారని. ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఎట్లయిపోయారంటే ఎలక్షన్ల తర్వాత అసలు ప్రజలు ఓట్లు వేసిన ప్రజలే వాళ్ళకు ప్రాబ్లం అయిపోయినారు. వీళ్ళకి ఫెసిలిటీలుగా లైఫ్ లాంగ్ రావాలా, కట్ చేసి రేవంత్ రెడ్డి పూర్ లేడీ అని అన్నావు కదా, పూర్ లేడీ ఎవరో ఇప్పుడు మాట్లాడదాం, బిచారీ ఎవరో మనం మాట్లాడదాం. బిచారియా మరి ఇది మీ కాంగ్రెస్ పార్టీ లాచారియా అని అనేది ఇలా లక్షణంగా మాట్లాడుకుందాం. నీ లాగులుడ తీసేదాకా కాంగ్రెస్ పార్టీవి చిత్రగుప్తి అలా నిద్రపోదు. సమాధానాలు చెప్పు, జిగర్ల దమ్ముంటే సమాధానాలు చెప్పు. ఫార్మర్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఎవరైతే ఉండేనో, మన రాజీవ్ గాంధీ గారి పూర్వ ప్రధాని రాజీవ్ గాంధీ గారి సతీమణి 10 జనపథ్లో ఆమెకు బంగ్లా అలాట్మెంట్ అయింది వాస్తవం, మనకందరికీ తెలుసు. బంగ్లా 10 జనపథ్ ఏదైతే ఉండనో అది ప్రైమ్ మినిస్టర్స్ ఇప్పుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఉన్న ఏదైతే ఉన్నదో, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ ఏదైతే ఉన్నదో అది దానికంటే పెద్దది అని చెప్పి విశ్లేషకారులు మాట్లాడతారు. మళ్ళీ దాని మీద మీ సమాధానం చెప్పు. ఈవెన్ ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేటా. అయితే ఒక్కోళ్ళు ఆర్టీఐ వేసిర్రు. ఇప్పుడు సోనియా గాంధీ గారికి బంగ్లా 10 జనపథ్ ఏదైతే ఉందో అది లైఫ్ టైం ఇచ్చేసిర్రా. తన పూర్వ ప్రధాని రాజీవ్ గాంధీ గారు, ఆమె భర్త రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత 1992లో ఈ బంగ్లా ఆమెకు లైఫ్ టైం ఇచ్చేసిర్రా అని చెప్పి ఒక ఆర్టీఐ వేస్తే ఆ ఆర్టీఐ రిప్లై ఏమని వచ్చిందనంటే జనవరి 2018లో ఏ బంగ్లా కూడా జనవరి 2018 తర్వాత 1 జనవరి 2018 తర్వాత ఏ బంగ్లా కూడా లైఫ్ టైం ఎవ్వరికి ఇవ్వలేదు అని వచ్చింది. అయితే క్వశ్చన్ ఏమేసిండ్రు, ఏ రాజకీయ నాయకుడికైనా ఎప్పుడైనా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏ బంగ్లానైనా ఏ ప్రాపర్టీ అయినా లైఫ్ టైం ఉండనీకి ఇచ్చిందా అని చెప్పేస్తే ఆ క్వశ్చన్లో ఒక చిన్న క్లాసు పెట్టి 1 జనవరి 2018 నుంచి ఎవ్వరికి కూడా లైఫ్ టైం ఇవ్వలే. అంటే ఇప్పుడు సోనియా గాంధీ గారికి దానికంటే ముందు ఇచ్చినప్పుడు లైఫ్ టైం ఇచ్చిండ్రా లేదా అని అనేది క్వశ్చన్ అపీల్ ఉన్నది. దాని మీద డేటా తీసుకొని వచ్చి మాట్లాడతాం మేము కూడా చిత్రగుప్తలో. ఖచ్చితంగా దీని మీద మేము చర్చ చేస్తాం. చర్చించాలనా వద్దా? ఎందుకంటే ఆర్టీఐ వేసిన ప్రశ్నకు సమాధానం వచ్చిన దానికి కొంచెం వ్యత్యాసం ఉన్నది. వీ హ్యావ్ జస్ట్ ఆస్క్డ్ వెదర్ ఎనీ బంగ్లా అలాటెడ్ టు ఎనీ పాలిటిషియన్ ఈజ్ ఇట్ ఫర్ ఎ లైఫ్ టైమ్ ఆర్ నాట్. We never specified or specifically questioned or intended to ask whether under these specific dates or within the specific dates whether any allotment has been made for a lifetime. మేమేమో డౌట్ డేట్లు పెట్టి అడగలే. కానీ 1 జనవరి 2018 మాకు రిప్లై వచ్చి దానికి అప్పీల్ పోవాలి కదా, ఖచ్చితంగా పోతాం. డీటెయిల్ తీసుకొని వచ్చి వెన్నుపోటు కాదు ముంగటికేని పొడుస్తాం. ముంగటికేని చెప్పినా కాంగ్రెస్ చరిత్రని కాన్స్టిట్యూషనల్ బద్ధంగా ఛాతి మీద కాలు పెట్టి పాతాళలోకానికి దొక్కకపోతే భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు యాది పెట్టుకోండి. దాని తర్వాత ప్రియాంక గాంధీ గారికి కూడా ఒక బంగ్లా అలాట్ చేసిర్రయ్యా. బంగ్లా 35 లోధి ఎస్టేట్లలో 1997 ఫిబ్రవరి నుంచి ఆమె జూలై 1, 2020 వరకు 23 సంవత్సరాలు అనుకుంటా, సుమారు 23 సంవత్సరాలు అనుభవించు రాజ్యా అని అనుకుంటా దేశ అల్లుడు దేశ బిడ్డే ఎంజాయ్ చేసిరు. మళ్ళీ ఆమెకి ఏదైనా ఎంపీ గెలిచిందా, ఏమైనా ఎమ్మెల్యే గెలిచిందా, కాంగ్రెస్లో ఆమెకి ఏమైనా పదవి ఉండేనా, కాంగ్రెస్లో ఏమైనా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డ్ చేసిందా? కేవలం ఆమె స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఆమె కాపాడుతుంది కాబట్టి ఆమెకు లోధి ఎస్టేట్ల బంగ్లా నంబర్ 35 అలాట్ చేసిందా లేదా? ఎందుకు అలాట్ చేసింది? డైరెక్టర్ ఆఫ్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ జూలై 1, 2020 అంటే 1 మంత్ నోటీస్ ఇచ్చి ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేయకపోతే పెనాల్టీ పడుతుంది అని అంటే అప్పుడు మీ సోనియా గాంధీ అంటోనో ద మైనో ఆర్ టు దట్ మ్యాటర్ అలియాస్ సోనియా గాంధీ వాళ్ళ కూతురు ప్రియాంక వాడ్రా మీ అల్లుడు దేశపు అల్లుడు కాంగ్రెస్ అల్లుడు రాబర్ట్ వాడ్రా ఇల్లు ఖాళీ చేసిరు. ఎవడయ్యా జాగిరని ఉన్నారు. ఇప్పుడు పూర్ లేడీ ఎవరు? ఇక్కడ ఇనుండ్రి, అంత పెద్ద ఎస్టేటు సోనియా గాంధీ గారికి ఎంతకి ఇచ్చిరండి? 4,610 రూపాయలకు. బిడ్డకి ఎంతకి ఇచ్చిరండి? ఏ పొజిషన్ లేదు అప్పుడు. ఫిబ్రవరి 1997 నుంచి జూలై 1, 2020 వరకు ప్రియాంక వాడ్రాకు ఏ పొజిషన్ లేదు. ఏ పొజిషన్ లేకపోయినా బంగ్లా ఇచ్చి ఎంత రెంట్ తీసుకున్నారండి? 53,000. ఎంత? 53,000. నేను అడుగుతున్న ఢిల్లీలో 53,000 1,00,000 రూపాయలకు కూడా అంత పెద్ద బంగ్లాలు దొరుకుతాయి అండి. ఏమన్నా హైదరాబాద్లో గతి లేవు. వీళ్ళకి ఇచ్చిండ్రు. ట్యాక్స్ పేర్ల పైసను ఎట్లా లూటీ చేసింది కాంగ్రెస్ మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే.
వీడు కాగలే. దీన్ని మళ్ళా ఈ రెంట్ని కూడా ఆమె కట్టలేదు కదా. రాబర్ట్ వాడ్రా చాలా గరీబోడు కదా, ప్రియాంక వాడ్రా చాలా గరీబ్ ఆమె కదా, పూర్ లేడీ బేచారి. లేకపోతే ఇలా లాచారిలా మన్నువాడా ఆ రెంట్ని 53,000 రెంట్ని మళ్ళా 11,748 రూపాయలకు తగ్గించిర్రు అయ్యా. అంటే రెంట్ అయితే కట్టిందామే 2002 నుంచి 11,748 రూపాయలే. సరే నువ్వు కన్సెషను ఎంఎస్ బిట్టా, కేపీఎస్ గిల్, పంజాబ్ కేసరి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళకు దేశంతో ఏదో కొంచెమో గొప్పనో కాంట్రిబ్యూషన్ ఉన్నది. వాళ్ళే ఈ కుటుంబం కాంట్రిబ్యూషన్ ఏం చేసిందిరా నాయన? చెత్త చెదారం నింపి అడ్డమైన చరిత్ర నింపుడు తప్ప ఈ ఫేక్ గాంధీలది ఏం నింపిందిరా నాయన మీ చరిత్ర అని అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రపతిని అవమానం చేస్తారు మీరు. అసలు జనరల్గా ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అనుకో, టాప్ క్లాస్ బ్యూరోక్రాట్ ఐఏఎస్ఐ తీసుకోండి, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో కూడా. సపోజ్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితే, సపోజ్ ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఆ మనిషికి ఇస్తారు. కుటుంబాలకు అన్నిటికి ఇస్తారా అండి? అందరికి ఇస్తారా? ఆయన భార్యకు, ఆయన పిల్లలకు, ఆయన మనమణులకు అందరికి ఇస్తారా? ఇయ్యరు కదా. మళ్ళీ ప్రియాంక వాడ్రాకి ఎందుకు ఇచ్చారండి? చలో రాహుల్ గాంధీ అంటే ఇత్తిఫాక్లో ఒక ఎలక్షన్ గెలిచిండని అనుకుందాం. ఈ సిగ్గుదప్పిన వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీలు మార్చుకుంటా ఏ కాన్స్టిట్యుయెన్సీలకేని గెలుస్తామో అని తెలియకుండా కాన్స్టిట్యుయెన్సీలు విడిచిపెట్టి దేశం మొత్తం దుర్బిని పెట్టుకొని చూస్తున్నారు. ఏడికని గెలవాలి, ఎందుకంటే మాకు దేశ ప్రజలు గడ్డపారాలు దించుతున్నారు అని చెప్పినా కదా. ఇలా ఛాతీల మీద పెట్టి తొక్కి పడదొప్పుతారు పాతాల లోకానికి రాజ్యాంగబద్ధంగా. ఇలా చరిత్ర అంతా హీనమైనది. ఒక కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇలా గతి లేకపోయి వీళ్ళు తిరుగుతున్న తరుణంలో వీళ్ళు మాట్లాడతారండి. నాకు అర్థం కాదు. ఆడికి ఆగిపోయింది అని అంటే 7 జనరేషన్ల పాటు దోసుకదొబ్బిర్రా నాయన భారతదేశాన్ని కంప్లీట్గా. ఇప్పటిదాకా దోసుకదొబ్బుతున్నారు. ఇప్పుడు బేచార్ టైర్డ్ అని అన్నారు కదా. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా రేవంత్ రెడ్డి, చెప్తున్నా కదా. మళ్ళీ కూడా కాంగ్రెస్ వాళ్ళకు, యావత్ కాంగ్రెస్ వాళ్ళకు జిగర్ల దమ్ముంటి ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు. ఇప్పటిదాకా నేను అడిగినాయి, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా. నువ్వు నా రాష్ట్రపతిని అవమానిస్తావా? ఇప్పుడు చెప్పు బిడ్డ, నాకు ఆన్సర్లు చెప్పు. ఇప్పుడు నేను అడుగుతున్న దానికి ఏందనంటే, నాకు ఒక ఇన్ఫర్మేషన్. సోనియా గాంధీ గారికి ఆరోగ్యం ఎందుకు క్షీణించింది, ఎందుకు పోయింది, ఎక్కడ పోయింది, దాని ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఏసీ ఆన్ చేయరా. ఎక్కడ పోయింది, ఎందుకు పోయింది నాకు చెప్పు ఒకసారి. దీన్ని ఏమైనా చెప్పగలుగుతావా? అసలు ఆ డిజీజ్ ఏంది చెప్పుర్రా నాయన. ఆ డిజీజ్ ఏంది చెప్పుర్రి. నాకు ఒక మాట చెప్పుర్రి. ఏందనంటే భారతదేశంలో దానికి ట్రీట్మెంట్ లేదా? ఆ ట్రీట్మెంట్ మనం చేయలేమా? ఆ ఎక్విప్మెంట్ మనం కొనలేమా? ఇలా 30% ఆఫ్ ది అమెరికాలో డాక్టర్లు భారతీయులే అంటారు కదా. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. హవెవర్ అట్లాంటి ఏం రోగం వచ్చిందిరా నాయన? కేవలం అమెరికాలో పోతేనే సెట్ అవుతుంది అని అంటే మళ్ళీ భారతదేశంలో పీకుడుగాలు మీరు అంతా 60-70 సంవత్సరాలు పరిపాలించారు కదా. రోగాలకు మందు లేకుండా మీ సోనియా గాంధీ ది ఎమోషన్ ఆంటోనియో ద మైనోని అమెరికాకు పంపిరు కదరా. మళ్ళీ ఇప్పుడు ఆమె అలసిపోయిందా, నిలిచిపోయిందా, లేకపోతే ఏమైనా దందలు చేయనికే పోయిందా? అసలు ఏంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఆమె ఎందుకు పోయింది? అది డిజీజ్ కాకపోవచ్చు. సడన్గా 2-3 నెలలు గాయమైపోతుంది. మళ్ళీ ఏమో ఒప్పందాలు రాసుకొని వచ్చింది. మళ్ళీ చైనీస్ అఫీషియల్స్తో ఏమన్నా కూర్చున్నారా? లేకపోతే విదేశాంగ మంత్రులతో ఏమన్నా కూర్చొని ఉన్నారా? లేకపోతే ఇటాలియన్ మాఫియాతో ఏమన్నా కూర్చొని ఉన్నారా? సిఐఏతో ఏమైనా నెగోషియేషన్ జరిగినాయా? ఎందుకు మాట్లాడుతున్నట్టు చైనాలతో ఎంఓయూలు చేసుకొని వచ్చారు కదా మీరంతా. ఏమన్నా ఇడెన్ అసెట్స్ దాచిపెట్టడానికే పోయినరా? లేకపోతే ఏమన్నా మన పిక్నిక్లు పోయి వచ్చిర్రా? ఆ రోగం గురించి చెప్పురు కదరా అయ్యా. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి సద్వినయంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏందనంటే ఒక క్వశ్చన్ ఏమని అడుగుతున్నానంటే, రేవంత్ రెడ్డి అన్న తెలంగాణలో ఏదో పేరు నువ్వు ఏదో గలి పేరు పెట్టేస్తానన్నావే నువ్వు. ఇప్పుడు మేము చెప్తున్నాం 10 జనపద్ పేరు తీసేసి ముర్ము మార్గాన్ని పెడతాం. బిడ్డ నువ్వు కలిసినప్పుడల్లా ముర్ము మార్గు పోయినామని చెప్పాలా. రాష్ట్రపతిని అవమానించినందుకు రాచి రంపన పెడతాం నిన్ను. ముర్ము మార్గాన్ని పెడతాం. ఏం బిక్తావు పిక్. నీకే వస్తాయి ఆ మాటలు, మాకు రావా? మా దాంట్లో ఎవరో ఒకళ్ళు కొంచెం ఏడ మాట్లాడాలో ఏం మాట్లాడాలనో కాంప్లైంట్ బాయ్లు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మామూలు అయిపోయారు. ఇవాళ వాళ్ళ మాటలు కాదు. తోడెల్లం నిలబడ్డామిడా, తోలు తీసే తోడెల్లం నిలబడ్డామిడా, కాషాయ కార్యకర్తలం బిడ్డ. తస్మాత్ జాగ్రత్త, డంకే పే చోట్ ఛాలెంజ్ చేస్తున్నాం. పెట్టు గల్లీ పేరు పెట్టు చూస్తాం బిడ్డ. రేవంత్ అన్న పెట్టు ముర్ము మార్గ్ అని చెప్పి ఢిల్లీలో పేరు పెట్టకపోతే చూడు రేవంత్ అన్న, చెప్పినా కదా ట్రైనింగ్ సింహాన్ని ట్రైన్ అవుతుంది, పెద్ద పులిని ట్రైన్ చేస్తారు సర్కస్లా. ఇది సర్కస్ కాదు, రంగభూమి అనుకోకు, రణభూమి. కండువాలు మార్చినట్టు కాదు. కార్యకర్తల లెక్క కాషాయ కార్యకర్తల మనోభావం తెలుసుకోవాలనంటే మా దగ్గర ఉన్నారు కొంతమంది కంప్లైంట్ బాయ్లు. వాళ్ళు మాట్లాడతారు అట్లా. వాళ్ళు మాట్లాడిన దానికి కంప్లీట్గా ఏమంటారు పార్టీని అయితే మీకు తీసుకోవాలంటే తీసుకోదు. దానివల్ల ఎంతోమంది అలా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఈవెన్ పార్టీ అధిష్టానం. దట్స్ అ సెకండరీ ఇష్యూ. మళ్ళీ నువ్వేం మాట్లాడినావు, నువ్వేం పిక్కటలు కట్టావు చెప్పరాదు.
దళిత బహుజన గిరిజన దండోరా పెడతానన్నావు ఆ రోజు నిర్మల్ సభకానికి పాదయాత్ర చేసుకొని వచ్చినావు. మళ్ళీ దళితులకు ఏం చేసినావు, గిరిజనులకు ఏం చేసినావు, దళితులకు 250 గజాల జాగిస్తానన్నావు, ఇచ్చినావా? అమరవీరులకు ఏం చేసినావు? పీక్ కట్టలు కట్టనీకే. ముర్ము మార్క్ ఇన్ సీక్వెన్స్. బీ రెడీ రేవంత్ రెడ్డి గారు. ఆలోచిస్తారా, అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.